అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. గడప గడపకి ఎమ్మెల్యే కార్యక్రమం చాలా మంచిది, దాంట్లో నేనేం కాదన్ను. ఎందుకంటే మేము కూడా గతంలో గడప గడపకి ప్రోగ్రాం పెట్టాం. ప్రతి ఒక్క వార్డు కూడా దిగాం, ప్రతి ఒక్క ఇల్లు కూడా దిగాం. ఒక్కొక్క వార్డు 2 రోజులు 3 రోజులు కూడా దిగాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పారు. అప్పటికప్పుడు అధికారులు కూడా చేతనైనవన్నీ కూడా పరిష్కరించారు. అది ఆ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండటం మంచిది. కానీ ఈరోజు గడప గడపకి ఎమ్మెల్యే గారి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు ఏ విధంగా అక్కడ ప్రజలకి ఒక్కరే మాట్లాడాలి, అర్జీలు మాత్రమే ఇవ్వాలి, గుంపుగా లేడీస్ అంతా కలిసి రాకూడదు, ఎవరు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చిందని కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావాలని కానీ, అమ్మఒడి రాలేదని కానీ, చేయుత రాలేదని కానీ, ఆశగా రాలేదని కానీ, ఇల్లు కావాలని కానీ, ఫీజు రియంబర్స్మెంట్ మా పిల్లడికి రాలేదని కానీ, అదేవిధంగా యువతకి ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు, అవి రాలేదని కానీ, ఇవన్నీ కూడా అడగకూడదు. అదేవిధంగా సూపర్ 6 కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో భాగమైన 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కానీ, అదేవిధంగా రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ, ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇస్తామని కానీ, స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి, ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5-15 75,000 రూపాయలు కానీ, అదేవిధంగా ఉచిత బస్సు కానీ, సూపర్ 6 కానీ ఇవేమీ అడగకూడదంట. ఇవి అడగకుండా మీకు ఏదైనా సంబంధించి అటువంటివి ఏమైనా ఉంటే అర్జీ రూపంలో మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇవి అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి, గ్రూప్గా మహిళలు వచ్చి అడిగేదానికి కూడా లేదంట. ఇటువంటి గడప గడపకి కార్యక్రమం పెట్టి ఈరోజు వాళ్ళు సాధించేది ఏమిటని కూడా నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఎలక్షన్స్ అనేక హామీలు ఇచ్చి, ఆ హామీలు ఒక పక్క ముఖ్యమంత్రిగా నేను నెరవేర్చగలను, నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని ఇప్పుడు చెబుతూ, ఎలక్షన్స్కి ముందేమో సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ప్రతి ఒక్కటి చెప్పేది. ఈ విధంగా మోసం చేస్తూ ఈ విధంగా ఇంటింటికి కార్యక్రమం పెట్టడం మనం చూస్తాం. న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇటువంటి అరాచకాలు, స్కామ్స్ జరుగుతున్నవి వదిలేసి చిన్న చిన్న కేసులు, పెట్టి కేసులు, ఒక మీడియా సోదరుడు అతని స్వేచ్ఛని హరించడమే కాకుండా వాళ్ళని కావాలని చిన్న చిన్న కేసులు పెట్టి తర్వాత రౌడీ షీట్స్ ఓపెన్ చేయించి ఈరోజు వాళ్ళని జైలు పంపే విధంగా చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోలీసు డిపార్ట్మెంట్ పోషిస్తుందంటే అది కూడా స్వయంగా 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండి ఒక మీడియా ముసుగుగా ఒక బ్రోకర్ లాగా
ప్రస్తుత ఎమ్మెల్యే వద్ద ఉన్న వ్యక్తి అసభ్య పదజాలంతో, సంస్కారం లేని వాక్యాలతో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే స్వయంగా నేను పోయి డిఎస్పీ గారు చెప్తే నాకు ప్రదర్శనయి అతన్ని నేను ఏమీ చేయలేను అని చెప్పాడంటే ఆ డిఎస్పీ యొక్క వాల్యూస్, పోలీసు డిపార్ట్మెంట్ యొక్క వాల్యూస్ ఏ విధంగా తగ్గిపోతున్నాయో, పోలీసు డిపార్ట్మెంట్ అంటే ప్రజలు ఎంత చులకన అయిపోద్దో ఒక్కసారి ఆలోచించాలని నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ వారిని, ముఖ్యంగా మన ఎస్పీ గారిని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎస్పీ గారు గతంలో కొన్నిసార్లు కూడా ఇమ్మీడియట్గా స్పందించారు, చక్కగా వాటిని కంట్రోల్ చేయగలిగారు. కానీ ఇప్పుడు కావగా జరుగుతున్నవి తప్పకుండా ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టాలి, ఇటువంటి అరాచకాలని ఆపాలని నేను తెలియజేస్తున్నాను. చేసుకున్నాం, స్పాట్కి వెళ్ళిపోదామని. అవినీతి ఎక్కడ తగ్గుతుంటే అక్కడికే పోదామని. ఎక్కడెక్కడ గ్రామ ఎత్తుతున్నారో, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో అన్నీ కూడా ప్రత్యక్షంగానే పోతాం. మేము భయపెట్టినా, కేసులు పెట్టినా, నా మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించినా ఐ డోంట్ కేర్. పోతాం, స్పాట్స్ పోతాం. ఒక కేసు పెట్టి ఆ జైలు పంపిస్తే ఎన్ని రోజులు ఉంటాం? ఒక 20 days ఉంటాం, 25 days ఉంటాం, తర్వాత వస్తాం, పోడతాం. మీరు చేసే అవినీతి అక్రమాలన్నీ కూడా బయట తీస్తాం. ఏ విధంగా ఇసుక సమస్య కూడా ఎత్తుతున్నాయో ఈ మధ్య ఈనాడుగానే వచ్చింది. ఇది కూడా ఈనాడే. దమ్ము ఉంటే ఆ పండుగ. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న మాటలు, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవడొస్తాడో రండి చూసుకుందాం, మేము చేసేదే. ఎవడైనా మాట్లాడాలంటే మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని కొడతాం, చెవులు కోస్తాం అని బెదిరింపు. దీనికి మద్దతు పోలీసు డిపార్ట్మెంటు. అది వచ్చిందంటే హాంపట్ అంట, ప్రతాపరెడ్డి హాంపట్. ఏదో ఒకటి కాయాలి కదా. 123 ఎకరాలు 500 కోట్లు హాంపట్. అయ్యా ఎమ్మెల్యే గారు, నా రోజు షోఅప్ చేశావు, 123 ఎకరాలు తీయండి బాబు అని నేను కమిషనర్ కాడకపోయాను, ఆర్డీఓ కాడకపోయాను. ఆ ల్యాండ్ ఎక్కడుందో తీసి, ఒకవేళ మీ వగ కాకపోతే చెప్పండి, నేనే వస్తాను స్పాట్కి. అధికారులు కూడా వచ్చి ఐడెంటిఫై చేయండి, నేనే నిలబడతాను, ఫెన్సింగ్ వేయండి. ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిని పెట్టి పేద ప్రజలకు ఇవ్వండి. అటువంటిది చేయకుండా 10 నెలలు అయితే సిగ్గు లేకుండా హాంపట్. అంటే ఒక ఆయన కూడా ఆయన వస్తాడు, ఎక్కడ అక్కమ్మ ఓటేసేదానికి లేదు, మా ఇంటి దగ్గర రిజిస్ట్రేటర్ తొక్కేదానికి లేదు, ఎమ్మెల్యే గారికి 30 కోట్లు ఇస్తామన్నా కూడా ఎమ్మెల్యే గారు తగిమేశారు. చెప్పేదానికి నీతులు చాలా బాగుంటాయి, లోపల జరిగే విషయాలు